ములుగు జిల్లా మంగపేట ఎంపీడీఓ ఆఫీసులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16 విడతల సామాజిక తనిఖీలో భాగంగా సభా వేదిక నిర్వహించారు. 16వ విడత సామాజిక తనిఖీలో అనేక లోపాలు వెలుగు చూశాయని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట నారాయణ తెలిపారు. ఏపీఓ, ఎంపీడీఓ సంతకాలు లేకుండా లక్షల రూపాయలు డ్రా చేశారని తనిఖీలో వెల్లడయ్యాయి. 16వ విడత సామాజిక తనిఖీలో అధికారులు తప్ప ప్రజలెవ్వరూ లేకపోవడంతో అక్కడికి వచ్చిన ఉన్నతాధికారులందరూ అవాక్కయ్యారు. ఇటువంటి తప్పుడు మళ్లీ జరిగితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీఓ సిబ్బందిని హెచ్చరించారు. ఏపీడీ వెంకట నారాయణ భాగంగా 16వ రౌండ్ సంబంధించి మనకు ఓపెన్ ఫోరం ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు మొత్తము ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 2024 నుంచి మార్చ్ 2025 వరకు మొత్తము 349 బస్సు కానీ మనకు సోషల్ యాక్టివ్ శాఖ వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి మొత్తం వెరిఫై చేయడం జరిగింది. దీని మీద ప్రజావేదికలో వాళ్ళ యొక్క ఫైండింగ్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ ఫైండింగ్స్ మామూలుగా చిన్నగా మస్టర్స్ కానివ్వండి, చిన్నగా మామూలు ఇష్యూసే సిజన్ చార్ట్ లేకపోవడం కానివ్వండి, లేదా ఇప్పుడు మన ఎంబీలో తెలుగులో రాయకపోవడం అనేది కానివ్వండి, లేదా ఈ పాస్ ఆర్డర్స్లో కొన్ని సంతకాలు మిస్ కావడం, ఎన్ఎంఎస్ యాప్ కానివ్వండి, ఎన్సిపిఐ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ తప్ప అదర్వైజ్ మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. అవి కూడా నేను ఆల్రెడీ మన యొక్క స్టాఫ్ ఈజీఎస్ సంబంధించి మనకు టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, అదేవిధంగా ఏపీఓస్కి ఇసుకకి చెప్పడం జరిగింది ఎంపీడీఓ ఆధ్వర్యంలో. మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్లో కనుక మనం చూసుకుంటే ఇలాంటి ఎర్రర్స్ రాకుండా జాగ్రత్త చెప్పడం, అదేవిధంగా చేసే తప్పు కూడా మనం అనుకోకుండా వాళ్ళకు రికవరీస్ ఫైన్స్ అనేది కూడా మనము ఇంపోజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నేను ఈరోజు మొత్తం ఆడిట్ అయిన తర్వాత మొత్తం మీకు నివేదికలు కూడా నేను పంపించడం జరుగుతుంది. సామాజిక తనిఖీలో భాగంగా 16వ రౌండ్ సంబంధించి మనకు ఓపెన్ ఫోరం ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు మొత్తము